ఖతార్లో భారతదేశ రాయబారిగా వరంగల్లోని కాశీబుకు చెందిన కె శ్రీకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. 2001కి ఐఏఎఫ్ అధికారిగా ఉన్నటువంటి శ్రీకర్ రెడ్డి గతంలో ఎన్నో దౌత్య సేవలు అందించారు. వియత్నాం, స్విట్జర్లాండ్, మారిషస్లో ఆయన దౌత్య సేవలో పాల్గొన్నారు. యుఏఈ, ఇండియాతో పాటుగా ఆయన వాణిజ్య కీలక ఒప్పందాల్లో కీలక పాత్ర పోషించారు. 2000 సంవత్సరంలో కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి వైద్య సేవ అందుకున్న తర్వాత సివిల్ వైపు మొగ్గు చూపి ఐఎఫ్ఎస్ అధికారిగా 2001లో నియమితమయ్యారు. ప్రస్తుతం వరంగల్ వాసి ఖతార్లో రాయబారిగా పదవి రావడంతో వరంగల్ వాసులు, అధ్యాపకులు, కేఎంసీ పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలంటుగా ప్రధానమంత్రి మోదీకి బీఆర్ఎస్ పార్టీ ఒక బహిరంగ లేఖ రాశారు. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరుణంలో మరొక మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో లేఖ రాయడం అనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలి. ఏదైతే హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 164 సిఆర్పిసి కింద ఒక మైనర్ బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్తావిస్తూ దానికి తగ్గట్టుగా మహిళా రక్షణ కోసం ఇటు కేంద్ర ప్రభుత్వం ఎంత మేర చిత్తశుద్ధి ఉందో మరి ఈ కేసును అయితే మీకు ప్రస్తావిస్తూ చెప్తున్నాం. వెంటనే మంత్రిని రాజీనామా చేయిస్తారా, లేదంటే మీరే బర్తరఫ్ చేస్తారా? మీకు మహిళా భద్రత పైన, బాలికల రక్షణ పైన ఎంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకోవాలి అన్నటువంటి డిమాండ్ చేస్తూ ఆ లేఖను, ఒక బహిరంగ లేఖనైతే ప్రధానమంత్రి మోడీకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. విశాఖలోని పిఎం పాలెం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చామలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ తారల క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రికెట్ లీగ్ సీజన్ 2 పేరుతో ప్రారంభమైన క్రికెట్ లీగ్లో 6 టీమ్స్ పాల్గొన్నాయి. ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 సినీ తారలు శ్రీకాంత్, తరుణ్, సుధీర్ బాబు, ఓంకార్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో పాటు టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు. సినీ స్టార్స్, టీవీ స్టార్స్, రాజకీయ నాయకులు, సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు, డాక్టర్లతో కూడిన 6 టీమ్స్ ఈ ఎలైట్ క్రికెట్ లీగ్లో పాల్గొన్నాయి. సినీ తారల క్రికెట్ను చూడడానికి విశాఖ స్టేడియంకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. తమ అభిమానులు 4లు 6లతో బౌండరీలు కొడుతుంటే అభిమానులు కేరింతలు కొడుతూ స్టేడియంను హోరెత్తిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఎలైట్ క్రికెట్ సీజన్ 2 ద్వారా వచ్చే ఆదాయాన్ని యుద్ధాల్లో చనిపోయిన సైనికుల కుటుంబాలకు అందిస్తామని చామల ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. నల్గొండ జిల్లా చెరువుగట్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో 15 షాపులు పూర్తిగా తగలబడిపోయాయి. అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదంతో వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, సహాయక సిబ్బంది అంతా కూడా రక్షణ చర్యలు చేపట్టారు. షాపుల్లో ఉన్నటువంటి సిలిండర్లు భారీ శబ్దాలతో పేలడంతో భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ షాపులపై జీవనోపాధి గడుస్తున్నటువంటి మొత్తం కూడా షాపు యజమానులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఘటన చెరువుగట్టులో చోటు చేసుకుంది. బ్యాంకుల్లో నగదు విత్డ్రా చేసుకునే వారే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు శంకరప్పను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత నెలలో పూర్తిగా ఇటు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ బ్యాంకు నుండి నగదు విత్డ్రా చేసుకున్న ఒక వ్యక్తిని రెక్కి నిర్వహించి మరి ఒక మసీదు ముందు ఆ స్కూటీని ఆపగా ఆ స్కూటీ డిక్కీలో నుండి 3 లక్షల నగదును కాజేశారు దుండగులు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతూ దానికి సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు శంకరప్పను పూర్తిగా అదుపులో తీసుకుని అయితే పూర్తిగా విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి శంకరప్ప కర్ణాటకకు సంబంధించిన వ్యక్తిగా, అతనితో పాటు 4 తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లయితే పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. పూర్తిగా 4 రాష్ట్రాలు ఈ ముఠాపై 22 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. గోదావరిలో నీటి నిల్వలపై ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ 14,700 క్యూసెక్ల నీటిని డెల్టాకు విడుదల చేసినట్టుగా చెప్పారు. తాగునీటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలంటూ అధికారులకు ఆయన సూచించినట్లుగా కూడా తెలిపారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతులు, మెరక రైతులందరూ కూడా తక్కువ నీటితో పంటలు పండించుకునే విధంగా ఉండాలి, వరి నాట్లు వేయొద్దంటూ కూడా ఇప్పటికే ఆయన హెచ్చరించిన పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఎల్లిన కారణంగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంట నమోదు బీమా కార్యక్రమానికి సంబంధించి అధికారులు గడువు పొడిగించారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో పత్తి, బొప్పాయి, వేరుశెనగ లాంటి పంటలకు ఇప్పటికే తీవ్ర నష్టం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు కూడా పంటల బీమా నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా గడువు పొడిగించాలని వీటికి సంబంధించి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్క రైతు కూడా పంటల బీమా నమోదు కార్యక్రమాన్ని చేసుకుని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్ వెళ్లనున్నారు. ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హీరో నందమూరి బాలకృష్ణను ఆయన పరామర్శించున్నారు. ఇటీవల కాకినాడ పోర్టులో NBK 111 షూటింగ్లో బాలకృష్ణ గాయపడ్డారు. ఆయన కాలుకి సర్జరీ జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయన వెళ్లి సీఎం చంద్రబాబు నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. తిరిగి సాయంత్రం 8:45 చంద్రబాబు తిరిగి ఉండవల్లి రాబోతున్నారు. ఒక్క కాక్రోచ్ జనతా పార్టీయే కాదు, యువత దేశంలోని విద్యార్థులకం చేసిన పోరాటం ఫలించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం పైన యువత, విద్యార్థులు చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకమే. నెక్స్ట్ జెన్జెడ్ ఉద్యమం ఎవరిపైన, వారి పోరాటం ఎవరిపైన అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ పోరాటం నేపథ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి చూడాలి జెన్జీ నెక్స్ట్ పోరాటం ఎవరిపై అనేది.
జోగి రమేష్ కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదుపై కూడా ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఇరువురు లాయర్ల సమక్షంలో కూడా రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. దాదాపుగా 8 కోట్ల రూపాయలకు సంబంధించి రాజీ కుదుర్చుకున్నట్లు కూడా ఇబ్రహీంపట్నంలో చర్చ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో ఈ అంశానికి సంబంధించి నిన్న రాజీ కూర్చున్నట్టు తెలుస్తోంది. అయితే మేఘన మాత్రం సజ్జల చేసిన ప్రతిపాదనకు సంబంధించి కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది. మరొక వైపు మేఘన జోగి రమేష్ కుమారుడు సంసారానికి పనికిరాడంటూ కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. మహబూబాబాద్ జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పర్యటించారు. గార్ల మండలంలోని పాకాల వాగుపై నిర్మిస్తున్న ఒట్టివాగు పనులను ఆయన పరిశీలించారు. సిపిఐ పోరాటం వల్లే పాకాల వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని 20 కోట్ల వ్యయం చెల్లించడం పట్ల ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరో 20 కోట్లు చెల్లించి గ్రామంలో అన్ని రోడ్లను కూడా విస్తరించి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేయాలని ఆయన సూచించారు. లేనట్లయితే సిపిఐ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలను చేస్తామని ప్రజల పక్షాన సిపిఐ ఉంటుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతానికి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కోవిడ్ లక్షణాలతో వచ్చినటువంటి వాళ్ళకి వైద్యులు ముందుగానే అన్ని పరీక్షలు చేస్తున్నారు. ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో కోవిడ్ లక్షణాలు ఉండి ఎవరైనా అడ్మిట్ అయితే వాళ్ళకి సరైనటువంటి సమయానికి వైద్యం అందించడానికి హాస్పిటల్ వర్గం సిద్ధంగా ఉంది. వైద్యులు, ఐసోలేషన్ బెడ్స్ అన్నిటినీ ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా సరే ఫీవర్, దగ్గు, కోల్డ్ వస్తే వెంటనే డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ చెప్తున్నారు. సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్ల పేరు మీద అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా పోలీసులు ఎంత అవేర్నెస్ కల్పించినా డిజిటల్ అరెస్టులు అంటూ చాలామందిని కూడా మోసం చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నుంచి డిజిటల్ అరెస్ట్ల పేరు మీద 1,50,000 రూపాయలు కాజేశారు. దీంతో పోలీసులు ఇప్పటికైనా దీనిపైన అవేర్నెస్ కల్పించాలని, డిజిటల్ అరెస్టులను అరికట్టాలని జనాలు కోరుతున్నారు. ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితం చేయడానికి చేపట్టిన సర్ప్రక్రియ ఈ నెల 24తో ముగిసింది. సర్ప్రక్రియతో జిల్లా వ్యాప్తంగా 2,90,000 ఓట్లను తొలగించినట్లుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. 80,699 మంది మరణించిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. 113,421 మంది శాశ్వతంగా ఇతర నియోజకవర్గాలకు వెళ్ళినట్లుగా గుర్తించారు. 38,425 మంది 2 ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లుగా గుర్తించారు. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో అధిక ఓట్లు తొలగించినట్లుగా సమాచారం తెలుస్తుంది. మరోపక్క నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 19,74,240 ఓట్లు ఉన్నట్లుగా అధికారికంగా ఈ యొక్క సర్ప్రక్రియ ద్వారా వెల్లడైందని చెప్పి అధికారులు చెప్తున్నాడు. అయితే ఈ వివరాలన్నింటినీ కూడా నేడు అధికారికంగా అధికారులు ప్రకటించారు. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ దొంగలను నేరుగా రైతులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంతమాగులూరు మండలం కామేపల్లి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు మరియు విద్యుత్ మోటార్లు దొంగలించేందుకు వచ్చిన దొంగల ముఠాను రైతులు చాకచక్యంగా పట్టుకున్నారు. మంగళగిరికి చెందినటువంటి 7 దొంగల ముఠా నేరుగా కార్లలో కామేపల్లి పొలాల్లోనికి వచ్చి అక్కడ మద్యం సేవించిన అనంతరం ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టేందుకు సమాయత్తమయ్యారు. ముందుగానే మాటు వేసి ఉన్న రైతులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వారిని పట్టుకునే క్రమంలో 7 దొంగలలో 2 పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. 5 పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం ఎక్కడో చోట పొలాలలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లను, వాటి వైర్లను దొంగలిస్తూ రైతులకు కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నటువంటి దొంగలను నేరుగా రైతులే పట్టుకోవడం అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. గుర్తు తెలియని వాహనం నేషనల్ హైవే 44పై ఓ వ్యక్తిని బలంగా ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందినటువంటి వ్యక్తి అస్సాం చెందినటువంటి కార్మికుడుగా పోలీసులు గుర్తించాడు. అయితే అతడు 5 రోజుల క్రితం నగరానికి వచ్చి చేతిలో డబ్బులు లేకపోవడంతో అక్కడి నుంచి కాచిగూడ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే అతడు ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అలాగే అతని కుటుంబ సభ్యులకు వివరాలను తెలియజేశారు. అయితే ఇందుకు సంబంధించి ఆ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేయించారు. దేశ యువతను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పడింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 21 సంవత్సరాలకు అసెంబ్లీకి అదేవిధంగా లోక్సభకు పోటీ చేసే అటువంటి రైట్స్ను యువతకు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళ అంశాలు వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అసెంబ్లీలో గలమిప్పడానికి, లోక్సభలో గలమిప్పడానికి అవకాశం ఉంటుందనేది కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆగస్టు మొదటి వారంలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క చట్టం తేవాలంటే రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగ సవరణ చేస్తాదా చేయదా కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంది.
తిరుమలలోని జిఎన్సీ ప్రాంతంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నటువంటి శరత్ బాబును టీటీడీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, టీటీడీ రూల్స్కు వ్యతిరేకంగా విధులు నిర్వహించడంతో టీటీడీ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి ఒక భక్తుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినటువంటి అధికారులు ఆయన సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక భక్తుడు రూముల కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అతను డబ్బులు డిమాండ్ చేసినట్టు అతను ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవడంతో టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాస పౌర్ణిమ వేడుకలకు బాసర ఆలయం సిద్ధమైంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపటి నుంచి 3 రోజుల పాటు 29 వరకు పూర్తిగా ఆలయంలో ఈ వ్యాస పౌర్ణమికి సంబంధించిన వేడుకలు అయితే జరగనున్నాయి. ఆ వేడుకల్లో భాగంగా ప్రధానంగా ఇటు ప్రత్యేక క్రతువులు మరియు ప్రత్యేక అభిషేకాలు మరియు హోమాలు పారాయణలు అయితే ఆలయంలో జరగనున్నాయి. ఏదైతే వేద వ్యాస మహర్షి చేతుల మీదుగా స్థాపించబడ్డ ఇటు బాసర పుణ్యక్షేత్రంలో ఆయన జయంతి సందర్భంగా 3 రోజుల పాటు వ్యాస పౌర్ణిమ వేడుకలను జరపడం అనాదిగా వస్తుంది. అందుకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు అయితే తెలుపుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుకుంటుంది. 50,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే వద్ద 28.400 మీటర్ల ఎత్తులో వరద నీరు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అధికారులు ఇప్పటికే పోలవరం గోదావరి గట్టు వెంబడి ఉన్నటువంటి గ్రామాలను అలర్ట్ చేశారు. ఏమన్నా అవసరమైతే అత్యవసరమైతే 112కి ఫోన్ చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నాటు తుపాకీల ముఠా గుట్రట్టు చేశారు చింతలపూడి పోలీసులు. ఒక వ్యక్తిని హత్య చేసేందుకు కుట్రపడిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన క్రమంలో వారి వద్ద నుండి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. నాటు తుపాకీ గురించి విచారణ మొదలు పెడితే మొత్తం ముఠాయే బట్టబయలైందనే చెప్పుకోవచ్చు. మొత్తం 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. 6 నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. 4 లైవ్ రన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుండి ఎవరైతే నాటు తుపాకీలు కొనుగోలు చేశారో వారందరూ వెంటనే పోలీసులకు తుపాకీలు అప్పచెప్పకపోతే వారి మీద కూడా కఠిన చర్యలు ఉండబోతున్నాయంటూ ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీజేపీ నిరసన, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనివార్యమైంది. ధర్మేంద్ర ప్రధాన్ బాటలో మరికొంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిలో ముందు వరుసలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ20 పెట్రోల్ కుంభకోణం జరిగిందంటూ దీనికి బాధ్యత వహిస్తూ నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తన ఖాతాలో మరో సరికొత్త రికార్డును వేసుకున్నారు. నీట్ 2026 పరీక్ష సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో ఉద్రిక్తతలు జరుగుతున్న నేపథ్యంలో అతను తన ఇన్స్టాగ్రామ్లో ఓ రీల్ చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం 24 గంటల్లో 30,03,00,000 వ్యూస్ని సాధించి ఫిఫా 2026 ఫైనల్ మ్యాచ్కు 30 కోట్ల వ్యూస్ను అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. మరోవైపు మరో 10 లక్షల మందిని ఫాలోవర్స్ను ప్రధాని మోదీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు చేర్చుకున్నారు. టిప్పర్ లారీ 2 యువకులను బలి తీసుకుంది. సండే సరదాగా స్కూటీపై 3 యువకులు బయలుదేరారు. ఆ స్కూటీని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది. సో టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే 2 యువకులు మృతి చెందారు. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై స్థానిక ఆసుపత్రికి తరలించారు. సో మీ పిల్లలు కూడా బైక్పై వెళ్తూనే కొన్ని ముందు జాగ్రత్తలు చెప్పండి. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 19 గేట్లను ఎత్తి దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు అధికారులు. మొత్తంగా 81,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా 61,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నారాయణపూర్ జురాల ప్రాజెక్టుకు ఈ సీజన్లో వరద నీరు వచ్చి చేరుతుండడం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జూరాల నీటి నిల్వలపై అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక రవాణా ఇప్పుడు సిటీ పరిధిలోకి వచ్చేసింది. ఆ సిటీని ఆనుకున్న నాగావళి నదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా నాటు బళ్లతో సిటీ పరిధిలో ఉన్న నాగావళి నదులు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నదీ గర్భంలో ఇష్టానుసారం తవ్వకాలు చేపట్టడంతో భారీ గోతులు ఏర్పడుతున్న అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. నార్మల్గా శ్రీకాకుళం నగర పరిధిలో అధికారిక ర్యాంపులు ఏవి కూడా లేవు. నదిలో ఇసుకను ప్రొక్లైన్లకు తవ్వడం కానీ ట్రాక్టర్లకు తరలించడం కానీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. నాటు బళ్లతో మాత్రం కొంచెంగా తీసుకెళ్లొచ్చు. ఓటబావులు, వంతెనలు, ఆనకట్లు ఉన్న చోట్ల మాత్రం అది కూడా చేయకూడదని రూల్స్ ఉన్నాయి. కానీ దేన్ని కూడా లెక్క చేయకుండా పట్టపగలు కూడా ఇసుకను సిటీ నుంచి తరలించేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాల పర్వం కొనసాగుతూ ఉంది. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అంటూ ఎమ్మెల్యే మందుల సామెల్ వాదిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గానికి వెళ్ళినటువంటి కోమరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు సంబంధం లేనటువంటి నియోజకవర్గంలో కనీసం
మందుల సామేల్కు సమాచారం కూడా ఇవ్వలేదు. కనీసం అక్కడ మందుల సామేల్ గురించి నీచంగా మాట్లాడారు అంటూ కూడా ఇటు మందుల సామేల్ అయితే ఆరోపిస్తాను. దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కూడా కలిసి ఇటు సామేల్ వర్గానికి సంబంధించినటువంటి వాదన అలాగే ఆ ప్రోటోకాల్ ఉల్లంఘన పైన మహేష్ కుమార్ గౌడ్కి అయితే వివరించున్నారు ఎమ్మెల్యే మందుల సామేల్. ఈ మధ్య కాలంలోని ఎస్ఎంఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల పట్ల ప్రజలు ఏ విధంగా నిలబడుతున్నారో మనం చూస్తున్నాం. అయితే ఈ కోవకు చెందిన విజయనగరం జిల్లా కృష్ణ అనే బాలుడు ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఇది తెలుసుకున్న వెంటనే ఒక ర్యాపిడో డ్రైవర్ పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ప్రజలు అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అప్రమత్తమయ్యి తన కోసం ర్యాలీలు చేయడం కూడా జరిగింది. అయితే కేవలం నెల రోజుల్లోనే 10 కోట్ల వరకు కూడా డబ్బులు సమకూర్చినట్టుగా కూడా తెలుస్తోంది. మరి అయితే ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీస్ సిబ్బంది ఆర్థిక భద్రతతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం పైన దృష్టి సారించాలన్నారు మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల బారిన పడకుండా పోలీస్ సిబ్బంది జాగ్రత్త వహించాలన్నారు. లేకపోతే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలలో కుటుంబ సభ్యుల సమాచారం కానీ వ్యక్తిగత సమాచారం లేదంటే ఇతర ప్రయాణాలకు సంబంధించినటువంటి సమాచారం చేస్తే సైబర్ కేటుగాళ్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వీటితో పాటు ఎక్కడైనా టూర్లకు వెళ్ళినప్పుడు ఈ సమాచారం సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇళ్లలో దొంగతనం జరిగే ప్రమాదం ఉండడంతో వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. మొదటగా కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానమాచరించి శివనామ స్మరణంతో భక్తులంతా క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాల నీళ్లతో పాటు అల్పాహారం ఏర్పాటు చేశామంటూ ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులంతా కూడా సంయమనం పాటించాలి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ అధికారులు చెప్తున్నారు. వరుస సెలవు దినాలు కావడంతో శని ఆది సోమవారాల్లో భక్తులకు వీఐపీ దర్శనాలు కాకుండా వాటన్నింటినీ భక్తుల రద్దీ దృష్ట్యా రద్దు చేశామంటూ ఆలయ అధికారులు చెప్తున్నారు. ఆషాఢ మాసంలో ఆఫర్లు ఎక్కువైపోతున్నాయి, కానీ బంగారం ధర చూస్తుంటే ఆకాశాన్ని అంటుతుంది. ప్రజెంట్ ఈరోజు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 1,48,850 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం 1,32,800 రూపాయలు ఉంది. దాంతోపాటు కేజీ వెండి 2,35,000 నుంచి 2,45,000 వరకు కూడా కొనసాగుతుంది. అయితే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు చేసుకునే వాళ్ళంతా కూడా తొందరగా కొనుక్కోవాలంటూ అటు ఎక్స్పర్ట్స్ అంతా కూడా చెప్పుకొస్తున్నారు. అయితే చాలా మంది ఆషాఢం అయిపోయిన తర్వాత ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు. సో తగ్గేదాని కోసం చూసే కంటే కొనుక్కున్నది బెటర్ అని ఎక్స్పర్ట్స్ మాట చెప్తున్నారు. సత్తపల్లిలో పీఎంఈవై పథకానికి తూట్లు పొడుస్తున్న కొంతమంది బ్యాంకు సిబ్బంది. ఖమ్మం జిల్లా సత్తపల్లి పరిసర ప్రాంతాలలో నిరుద్యోగులను టార్గెట్గా చేసుకున్న కొంతమంది రాజకీయ నేతలు పీఎంఈవై పథకానికి వాళ్ళకు ఎంపిక చేసుకునే విధంగా బ్యాంకు సిబ్బందితో ప్రణాళిక రచించుకొని కేవలం కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం వాళ్ళకు ఒక యూనిట్ను అందించే విధంగా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఒక బిజినెస్ పెట్టుకునే విధంగా సహకారం అందిస్తున్న తరుణంలో దాని కేవలం సబ్సిడీ నిధుల కోసమే బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత ఆ యొక్క గ్రాంట్కు మరి ఆ యొక్క యూనిట్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్న ఘటన అనేకం ఉన్నాయంటూ బ్యాంకు సిబ్బంది తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది యువత. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బ్యాంకు సిబ్బందిపై చర్యలు చేపట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు యువత. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని చెప్తుంది రకుల్ప్రీత్ సింగ్. సినిమా 5 లక్షల కోసమే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. స్నేహితుల కంటే ముందుగా కారు కొనుక్కునే అనే లక్ష్యంతోనే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ వచ్చిన 5 లక్షలతో నేను సద్వినియోగం చేసుకుని ముందుగా కారు కొన్నాను. ఆ కారు కొన్న తర్వాత ఇప్పుడైతే ఆ తర్వాత కెరీర్ బాగుందని చెప్పేసి నేను సినిమా ఇండస్ట్రీని అయితే ఎంచుకోవడం జరిగింది. క్రమశిక్షణ పట్టుదలతో కూడుంటే ఏదైనా సాధించగలనని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు పలు వ్యాపార సంస్థలకు అంబాసిడర్ గాను మరియు వ్యాపార సంస్థలు కూడా నిర్వహిస్తూ జీవితంలో స్థిరంగా నిలబడగలిగానని చెప్పడం జరిగింది రకుల్ప్రీత్ సింగ్. పెళ్ళైన తర్వాత కూడా జీవితంలో ఎటువంటి మార్పు లేదని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడైనా క్రమశిక్షణతో కూడుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పడం జరిగింది రకుల్ప్రీత్ సింగ్. తమ జీవితాలు మారుతాయని రైతులు భూములు ఇచ్చారు, కానీ జీవితాలు మారకపోగా ఆ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. 1977లో హిందూపురం సమీపంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ కోసం రైతుల నుంచి 117 ఎకరాలు సేకరించారు. ఆ తర్వాత 1990 వరకు కంపెనీ బాగానే నడిచింది. 1994లో లాకౌట్ చేశారు. ఆ తర్వాత భూములు కంపెనీల చేతులు మారాయి. ఇప్పుడు ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. రైతులు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు, ఉపాధి తక్కలేదు. అందుకే భూసేకరణ అంటే రైతులు వెనకడుగు వేస్తున్నారు. నేడు కాక్రోచ్ జనతా పార్టీ సైలెంట్ క్యాండిల్ ర్యాలీ. మొన్న జంతర్ మంతర్లో జరిగిన నిరసన సందర్భంగా పోలీసులు అరాచకాలకు గురైన నిరసనకారులకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు సాయంత్రం సైలెంట్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా తమ జిల్లాల యొక్క కలెక్టరేట్లకు వెళ్ళి అక్కడ తమ డిమాండ్లను చదివి వినిపించిన తర్వాత సైలెంట్ క్యాండిల్ ర్యాలీ చేయాలంటూ కూడా సూచించింది. దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే మెటీరియల్ కూడా సంబంధిత వెబ్సైట్లో ఉంది అంటూ కూడా పేర్కొంది. రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ల్యాండ్ ఆర్డర్ డీజీపీ మహేష్ భగవత్తో జిల్లా పోలీస్ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు అలాగే పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా భగవత్ కోరారు. అయితే ఇందులో ముఖ్యంగా 8 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. ఇందులో పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపును కూడా
ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టాలని చెప్పి కోరిన పరిస్థితి. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించేందుకు ఈరోజు ఉమ్మడి దేవాలయాల కమిటీ రాబోతోంది. ప్రతి ఏటా 2014 నుంచి ఒక్క సంవత్సరం మినహా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు బంగారు బోనం ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 12:30కు బంగారు బోనం ఇంద్రకీలాద్రికి చేరుకుంటుంది.